ఈ రాష్ట్ర మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట ఏదో మాట్లాడుతున్నాడు. గురువు ఎందుకు వచ్చి దాన్ని మచ్చ తెలియనట్ట ఆయన వచ్చి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి ఏం చేశారో గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు. ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం. రైల్వే జోన్ కి సంబంధించి 52 ఎకరాలు ముడసల్లో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చెప్తున్నా. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జీఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5 జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు, సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోనే ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈ రోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసుమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది, నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే T5 లేకపోతే ABN ఈనాడు వేస్తారనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు?